కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక గ్రామంలోని కపర్తిభవన్లో ఐటీసీపీఎస్ పీడీలో గల ఏటీయూసీ యూనియన్ రిజిస్ట్రేషన్ నెం. ఈ 116 ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లు కార్మికుల సాధించిన హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని, ఈ కోడ్లను గుత్తేదారుల పాలనలో కార్మికులపై జరుగుతున్న దుర్వినియోగానికి సాధనంగా తయారు చేస్తున్నారని యూనియన్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈ చర్యలను కార్మికుల గొంతు నొక్కే కుట్రగా అభివర్ణిస్తూ, దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు సంఘటిత మరియు అసంఘటిత కార్మికులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు ఏటీయూసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సింగమనేని ప్రసాద్, నాయకులు స్వామి గౌడ్, కృష్ణమూర్తి, పారుపల్లి శ్రీనివాస్, సింగమనేని సురేష్, పోతిగుంట్ల వెంకట్, ఏటీయూసీ కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన కార్యదర్శి షేక్ జహూర్, అధ్యక్షులు బల్లెం నాగయ్య, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్, నేత తోకల నరేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, యావత్ కార్మిక వర్గం ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఏటీయూసీ యూనియన్ పిలుపునిచ్చింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే 4 కోడ్లను విభజించి కార్మికుల చట్టాలను, కార్మికుల హక్కులను తుంగలో తోసే కార్యక్రమం ఏదైతే చేస్తుందో దానికి వ్యతిరేకంగా కార్మికులందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను వెంటనే రద్దు చేసుకునే వరకు యావత్ కార్మిక వర్గం ఈరోజు ప్రమాదంలో పొంచి ఉన్నది. ఏదైతే కేంద్ర గవర్నమెంటు కార్మిక వ్యతిరేక విధానాలకి పాల్పడుతూ కార్మికుల హక్కులని కాలరాయటం కోసం కొత్త చట్టాలను తీసుకురాబోతున్నది. దీనికి వ్యతిరేకంగా 9వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టీయూసీ, మిగతా జాతీయ కార్మిక సంఘాలతో కలిపి 9వ తారీఖున సార్వత్రిక సమ్మెను పిలుపు ఇవ్వడం జరిగింది. సోదరులారా, ఎందరో అమరవీరులు కార్మికులు సాధించుకున్న హక్కులను, కార్మిక చట్టాలను కాలగర్భంలో కలపటం కొరకు ఈరోజు కేంద్ర గవర్నమెంట్ కార్మికులు అనుభవిస్తున్న హక్కులను కాలరాయటం కోసం దుర్మార్గమైన చర్యలకు పూనుకున్నది. ఇటువంటి చర్యలను యావత్ కార్మిక వర్గం ఏకమై ఒకే తాటి మీదకు వచ్చి ఆనాడు రైతులు ఏదైతే ఐక్యంగా ఉండి రైతు చట్టాలను కాపాడుకున్నారో